వర్ధిల్లాలి బివి రమణయ్య గారి ఆశయాలు. వర్ధిల్లాలి బివి రమణయ్య గారి ఆశయాలు. జోహార్ జోహార్. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్య. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్య. నమో తస్స భగవతో. ఫౌండర్ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు పూజ్యులు భారత బుద్ధ శాసనవర్ధన కీర్తిశ్రీ శ్రీ గొల్లపల్లి సూర్యారావు గారితో అక్కడ చర్చించి ఈ సోడగిరి చంద్రరావు గారి యొక్క భీమకవి శతకం అనే పుస్తక ఆవిష్కరణకి పర్మిషన్ తీసుకుని రేపు ఆదివారం 20 జూలై 2025 తేదీ ఆదివారం సాయంకాలం మన త్రిరత్న బుద్ధ విహార్లో పుస్తకావిష్కరణ సభ జరుగుతుంది. ఈ సభకు ప్రముఖులు హైదరాబాద్ నుండి ఆచార్య చకామణి గారు, జి లక్ష్మీ నరసయ్య గారు, డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు అనేటువంటి సంపాదకులు, కవులు వారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మరి ఈ సభని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈవేళ మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. దీనికి ముఖ్య అతిథిగా సెక్రటరీ జనరల్ త్రిరత్న బుద్ధ విహార్ డిబి లోక్ గారిని ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మరి ఈ యొక్క కరపత్రాన్ని ప్రెస్కి రిలీజ్ చేయవలసిందిగా అభ్యర్థిస్తూ, దీంట్లో డాక్టర్ బండి సత్యనారాయణ అనే ఒక ప్రముఖ కవి, ఆకాశవాణిలో విశాఖపట్నంలో పనిచేసినటువంటి కవి, ఆయన కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. గతంలో ఒక పుస్తకావిష్కరణ సభ మనకు జరిగింది. తదనంతరం చాలా కాలం తర్వాత ఈ కవి గారి యొక్క బ్రీఫ్ రెండు ఈ సమావేశం ఏర్పరచుకుని అందులోని రెండవ భాగంగా పవిత్రమైన కార్యక్రమాన్ని సోడగిరి చంద్రరావు గారి యొక్క కవితా విశేషాలతో జరిగే సభకు ఈ ప్యాంప్లెట్స్ రిలీజ్ చేస్తున్నటువంటి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అన్నీ తానే నెరవేర్చినటువంటి శ్రీ ప్రసాదరావు గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. రమణయ్య గారు పుట్టింది శుభప్రదమైన రోజైతే ఈ కార్యక్రమం అతి శుభప్రదమైనటువంటి ప్రధానమైన రోజు ఈ రోజు. రమణయ్య గారి గురించి మాట్లాడారు. రమణయ్య గారి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే రమణయ్య గారి గురించి జగమెరిగిన సత్యానికి బ్రాహ్మణునికి జంజమేలని రమణయ్య గారి గురించి అందరికీ తెలుసు. కోనసీమలో మనకు ఎక్కలేదు. కోనసీమకే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కాదు, దేశవ్యాప్తంగా రిపబ్లికన్ పార్టీలో మహానాయకుడు ఆయన. ఆయన ఎంత గొప్పడో ఒకేసారి ఒక విషయంలో మీకు మనం చేస్తున్నాను. 1977లో జనతా ఎలక్షన్లో రాష్ట్రపతి సంజీవ రెడ్డి బంధువులందరూ మేనేజర్లే, ఎందుకంటే టీచర్ సార్ వదిలేందరూ కూడా హాస్టల్ మేనేజర్లు అప్పుడు. అయినప్పుడు కూడా ఈయన ఏంటంటే అది రద్దు చేసి దాని స్థానంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ గవర్నమెంట్ నడపమని, అలా నడిపోతే ఆయన 3 ఉపయోగాలు చెప్పాడు రాష్ట్రానికి. మీరు నిజంగా షెడ్యూల్ కాస్ట్ విద్యని చెప్పించాలనుకుంటే హాస్టల్స్ ప్రత్యేకంగా మీ అధీనంలో ఉండాలి. దానికి కొంతమందిని వార్డెన్స్గా అపాయింట్ చేయాలి. అక్కడికి విద్యా పరిస్థితుల్ని మెరుగుపరచడానికి వార్డెన్స్ ఉంటారు. వీరు సమర్థవంతంగా నడిపించడానికి గవర్నమెంట్ ఉంటుంది. ఈ విధంగా విద్య అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ కూడా ఎస్సీలో ఎంప్లాయ్మెంట్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఎస్సీ వార్డెన్స్నే ఏమని చెప్పారు ఆయన.
దాన్ని చర్చించిన తర్వాత గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత రెండో అతిపెద్ద ముఖ్యమైనది ఏంటంటే, ఆడపిల్లలకి ఏ సామాజిక వర్గైనా సరే, కాపులు కానీ, రెడ్లు కానీ, రాజులు కానీ, బ్రాహ్మణులు ఎవరైనా సరే ఇంటర్మీడియట్ వరకు కూడా ఉచిత విద్య అనేది చట్టం చేయించాడు. తర్వాత పేదలకు ఏంటంటే 3 సెంట్లు అయితే మీరు అసలు భూమి ఇవ్వద్దు, 5 సెంట్లు కావాలన్నట్టు ఇళ్ల స్థలాలు. 5 సెంట్లు ఎస్యారం కానీ, చల్లపల్లి కానీ అన్నింటి కూడా 5 సెంట్లు ఏంటంటే 2 సెంట్లు ఇల్లు కట్టుకోండి, 3 సెంట్లు కొబ్బరి చెట్లు వేయండి అన్నారు మనగా. 4వది ఏంటంటే చెట్టు పట్టా పథకం కింద అప్పుడు ఆయన మిత్రుడైన ఐఏఎస్ ఆఫీసర్ గోపాలరావు గారు, టి గోపాలరావు గారు అని నేను తడుకు, ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండగా చెట్టు పట్టా తీసి షెడ్యూల్ క్యాస్ట్కి ఇవ్వాలని ఉపాధి కింద కల్పించినట్టు మహనీయుడు డిబి రమణ గారు. అందుచేత ఏంటంటే ఇలాంటి మహనీయుని యొక్క జయంతి ఇది. దీని తర్వాత రెండవ అంశం, ఇన్ని అనగా జరుగుతున్నాయి కులం, బండిలోని కులం, ఇంటిలోని కులం, కులం 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 ప్రశ్నే కానీ కుశల ప్రశ్న లేదయ్యా, ఏమి చెప్పనయ్యా భీమరావు ఎక్కడయ్యా. ఎక్కడికి వెళ్తే అక్కడ కులం ఉంది, కుల ప్రశ్నలే కానీ కుశల ప్రశ్న ఎక్కడ లేదు, ఏమి చెప్పనయ్యా భీమరావు నీకు అని ఒక శతకం రాస్తాడే. ఇది అపూర్వమైన సంచలనం తీసుకొచ్చింది ప్రజల్లో. ఏది వాళ్ళ ఉద్దేశం ఏంటి, కవిత్వం రాయడం ఉద్దేశం ఏంటంటే జాతిని చైతన్యపరిచి, జాతిని ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి చైతన్యపరచడమే వాళ్ళ ఉద్దేశం. అలాంటి నాయకులు, అలాంటి కవుల్లో చాడుకుడి సందర్రావు గారు ఆయన కార్యక్రమం ఇక్కడ పెట్టడం అనేది నవ్వుతో నా భవిష్యత్తు. దానికి మిత్రులు చాలా అభినందనీయులు, చాలా గొప్ప మనసు చేసుకునే కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు కాబట్టి ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎక్కువగా మాట్లాడవలసినది నాకు ఆరోగ్యం బాగాలేదు. ఆఖరిసారిగా కవులను మన మనస్ఫూర్తిగా మనం తీసుకోవాలి. కవిత్వం మీద మనకి వచ్చినా రాకపోయినా ఆసక్తి ఉండాలి. వాళ్ళు చూపించినట్టు వాళ్ళు రత్నాలు, జాతి రత్నాలు వాళ్ళందరూ కూడా. జాస్వా గారు ఏం చెప్పారు మీకు అందరూ తెలుసు కదా, వాని రక్తము లేని వాడు ప్రపంచం, వాళ్ళు లేకపోతే పండలేదు, నీళ్ళు పండలేదని చెప్పాడు ఆయన. అలాగే ఏకాంబరి గారు అన్నారు, మానవాదకు లేకపోతే కాదు కూలిపోదా కలసకం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పద్యం రాస్తే మొత్తం రాష్ట్రం అంతా కూడా వెలుగుంది. అలాగే ఈయన ఏమి చెప్పునయ్యా భీమరాయ, మా యొక్క పరిస్థితులు నేను ఏం చెప్పను అని భీమచత్వం రాశాడు, స్వాగతం చేస్తారు. ఇలాంటి మహనీయుని యొక్క కార్యక్రమానికి పెట్టడం చాలా మంచిది. ఇది మనందరి కార్యక్రమం. ఇది ఒక్క నాగబొత్తుల ప్రసాదరావు గారు ఆధ్వర్యం కాదు, మీరందరూ కూడా సెలవు తీసుకుని ఆ రోజున మాత్రం మనం భయంగా చేయవలసి ఉంటుంది. ఆ రోజులు భోజనాల ఏర్పాట్లు కూడా అన్ని చేయడం జరిగింది. ఈవినింగ్ జరుగుతున్న కార్యక్రమం, మీరందరూ కూడా ఈవినింగ్ కార్యక్రమానికి రావాలని మిమ్మల్ని కోరుతూ, ముఖ్యంగా ఈ ప్యాంప్లెట్ మనం మీరు ఎంతమంది మందిలో ఉన్న 15 మందికి 20 మందికి చెప్పి కవులు జాతికి ఏ విధంగా ఉపయోగపడ్డారో అది చెప్పడానికే ప్రసాదరావు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాడని చెప్పడం అవసరం. మనందరం కవులు మన జాతికి ఏ విధంగా ఉపయోగపడ్డారో ఇంత ఘోర చరిత్రని మనలో మనం నిలుపుకోవడానికి, మనలో చైతన్యం తీసుకురావడానికి, నెమరేసుకోవడానికి ఆ మహనీయులు జాతి రత్నాలు చెప్పినటువంటి మాటని మనం నడవాలి. ముఖ్యంగా కోనసీమలో ఇది అవసరమని కోనసీమని ఎన్నుకుని మన ప్రసాదరావు గారి కార్యక్రమం పెట్టాడు. ఆయన